హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మటుకి ఈ పిల్లల్లో జంక్ ఫుడ్స్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? దీనివల్ల ఎటువంటి మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి? అండ్ దీన్ని ఎలాగ మనం మటుకి తగ్గించుకోవాలన్న విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. జంక్ ఫుడ్స్లో ఎక్కువగా స్వీట్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. జంక్ ఫుడ్స్ అన్నవి బయట ఫుడ్స్ అన్నవి యూజువల్గా చాలా ఎడిక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే బాడీకి ఇన్స్టంటేనియస్గా అది మటుకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అంటే బాడీలో ఒక మటుకి హార్మోన్ ఉంటుంది, దాన్నే మనం డోపమీన్ అంటాం అన్నమాట. ఈ డోపమీన్ వల్ల ఏంటంటే హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో జంక్ ఫుడ్స్ అన్నవి యూజువల్గా చాలా ఎడిక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది అనమాట. సో మనిషికి జంక్ ఫుడ్స్ ఒకసారి కానీ అలవాటు అయింది అంటే మళ్ళీ తను అదే మటుకి అడుగుతూ ఉంటాడు అనమాట. సో ఇలాగ జంక్ ఫుడ్స్ని మనం మటుకి అది హెల్దీ కాదు. ఎందుకంటే జంక్ ఫుడ్స్లో ఎక్కువగా మటుకి క్యాలరీస్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఎంప్టీ క్యాలరీస్ అంటాం అన్నమాట. అంటే దీనివల్ల ఏ రకంగా ఉపయోగం ఉండదు. దీనికి ఒబిసిటీకి ఇది మటుకి దారి తీస్తుంది అన్నమాట. జంక్ ఫుడ్స్ కూడా ఏంటంటే దీనివల్ల ఏంటంటే బాడీలో ఫ్యాట్స్ ఎక్కువైపోతాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్లస్ అర్లీగా షుగరు, డయాబెటీస్ ఇలాంటివన్నీ కూడా జబ్బులు వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. బాడీలో మటుకి ప్రోటీన్ మటుకి పెరగదు, బాడీ గ్రోత్ సరిగ్గా ఉండదు, మజిల్ మాస్ అన్నది ఎక్కువ ఉండదు, ఓన్లీ ఫ్యాట్ లాగా వాళ్ళు అయిపోతారు. సో ఒబిసిటీ ఎక్కువైపోతుంది. వాళ్ళకి బీపీ, షుగరు ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో వస్తాయి. వాళ్ళ మైండ్ కూడా సరిగ్గా మటుకి పనిచేయదు. సో ఇలాగ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా ఉండదు అన్నమాట. సో రోగ నిరోధక శక్తి కూడా ఉండదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలర్జీస్ వస్తాయి. సో ఇలాగా ఎన్నో రకాలైన మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ కూడా ఎందుకు పిల్లలు, పెద్దోళ్ళు కూడా మటుకి అలవాటు అవుతారంటే స్క్రీన్ పెట్టుకొని వాళ్ళు ఎక్కువగా మటుకి తినడము. ఇట్లాగా పిల్లలు, పెద్దోళ్ళు కూడా ఈ మధ్య ప్లస్ చాలా మటుకి టీవీలో యాడ్స్, ఇవి పేపర్లో ఇలాంటివన్నీ అన్నెసెసరీ యాడ్స్ వల్ల ఏంటవుతుంది అంటే చాలామంది ఇలాంటి జంక్ ఫుడ్స్కి మటుకి అలవాటు అయిపోతూ ఉంటారు. అండ్ దీనివల్ల మన హెల్త్ అంతా మటుకి పాడవుతూ ఉంటుంది. సో ఇలాంటి జంక్ ఫుడ్స్ అన్నవి మంచివి కాదు. కాబట్టి మనం దీన్ని మటుకి అవాయిడ్ అయితే చేయాలి. దీన్ని ఎలాగ మనం మటుకి అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచే మన డైట్లో మనకి హెల్దీ డైట్ అన్నది ఫస్ట్ నుంచే మనం మటుకి స్టార్ట్ చేయాలి. ఇలాంటి మటుకి అవుట్ సైడ్ ఫుడ్స్ అన్నవి మంచిది కాదని ఫస్ట్ నుంచే మనం మటుకి వాళ్ళకి చెప్పాలి. మనం కూడా పాటించాలి. పేరెంట్స్ కూడా ఇదే మటుకి పాటించాలి. పిల్లల్లో కూడా ఇదే మటుకి అలవాట్లు మటుకి అవలంబించేలాగా మనం మటుకి చేయాలి. సో ఎట్లా చేయాలి అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏంటంటే మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంటు. ఫార్ములా ఫీడింగ్ అన్నది మంచిది కాదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అక్కడి నుంచి ఏంటంటే హెల్దీ ఫుడ్స్ అన్నవి మనం మటుకి చేయాలన్నమాట. సో హెల్దీ ఫుడ్స్ అన్నది మనకి ఇస్తూ ఉండాలి. ఎక్కువగా మటుకి న్యాచురల్గా ఇంట్లో మటుకి ప్రిపేర్ అవ్వైన ఫుడ్సే మనం ఎక్కువగా ఇవ్వాలి. అంటే హోల్ సీరియల్స్, పల్సెస్, దాళ్ళు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా ఏంటంటే మటుకి ఫర్మెంటెడ్ ఫుడ్డు, ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి అన్నమాట. సో ఇంట్లో ఫుడ్సే మనం వాళ్ళకి ఎక్కువగా అలవాటు చేసేలాగా చేయాలి. అండ్ ఇంట్లో వాళ్ళు స్నాక్స్ కానీ తినాలనుకుంటే మనం ఏంటంటే ఈ స్ప్రౌట్స్ వేయొచ్చు, లేకపోతే అటుకులతో మనం వేయొచ్చు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఇవ్వచ్చు, ఆర్ మనం ఏంటంటే పాప్కార్న్స్ ఇంట్లో చేయొచ్చు. ఇట్లాగా ఏంటంటే హెల్దీ డైట్స్ అన్నవి మనం ఫాలో అయ్యేటట్లు వేయొచ్చు. సో ఇలాగా ఇంకోటి ఏంటంటే
పిల్లలు కూడా ఎప్పుడు కూడా మటుకి లంచ్, డిన్నరు అన్నది అందరూ కలిసి తినడం అన్నది మంచిది. మనం వేరు వేరుగా తింటే అది మంచిది కాదు. ఆ టైంలో స్క్రీన్ టైం ఉండకూడదు. అంటే లంచ్, డిన్నర్ టైంలో స్క్రీన్ అంటే టీవీని లేకపోతే మటుకి మొబైల్ ఇలా మటుకి ఓపెన్ చేసి వాళ్ళు తినడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి అసలు ఏం తింటున్నారో వాళ్ళకి మటుకి అర్థం కాదు. ఎంత తింటున్నారో అర్థం కాదు. వాళ్ళకి ఒక ఫుడ్ పట్ల ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదన్నమాట. సో మన ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. ఫుడ్ ఎప్పుడు కూడా ఎంజాయబుల్గా ఉండాలి. ఏం తింటున్నారో మైండ్ఫుల్గా ఉండాలి. సో ఇట్ షుడ్ బి మైండ్ఫుల్ ఈటింగ్ అన్నమాట. ఏదో తింటున్నాము, ఏదో మనం తీసుకుంటున్నాము అట్లా ఉండకూడదు అన్నమాట. సో పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు వాళ్ళు కూడా తింటే ఏమవుతుంది అంటే పేరెంట్స్ని చూసి పిల్లలు మటుకి ఫాలో అవుతూ ఉంటారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కూడా ఫుడ్ ప్రిపరేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ అయితే చేయాలి. ఎప్పుడైతే ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కొనడము, ఫ్రూట్స్ కొనడము, తీసుకురావడము, దాన్ని కట్ చేయడము, దాన్ని కుక్ చేయడము, సర్వ్ చేయడం ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి కానీ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఈ ఫుడ్స్ ఏంటిది, దీనివల్ల ఏమవుతుంది, దీనికి వాళ్ళకి స్లోగా వాళ్ళకి అన్ని మటుకి అర్థం అవుతుంది అన్నమాట. సో అలాగా ఫుడ్స్ పట్ల అంటే ఫుడ్ మటుకి ప్రిపరేషన్ ప్రాసెస్లో కూడా పిల్లల్ని మనం కానీ ఇన్వాల్వ్ చేస్తే వీళ్ళు జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటారు. అండ్ ప్రతిరోజు కూడా దీనివల్ల ఒక్కొక్క ఫుడ్ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది, దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, దీంట్లో ఎంత మటుకు ఫైబర్ ఉంటుంది, ఇట్లాంటివి ఫ్యాక్ట్స్ కూడా పిల్లలకి మనం కానీ కొన్ని చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా అంతే కదా, మంచిది కదా అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ స్లోగా వాళ్ళకి మటుకి ఈ జంక్ ఫుడ్స్కి మనం మటుకి దూరంగా ఉంచవచ్చు. అంటే కంప్లీట్గా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం అన్నది ఇంపాసిబుల్. కానీ దానికి ఒక టైం ఉండాలి. అంటే వీక్లీ వన్స్. సో వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటే అట్లీస్ట్ అది మటుకి బ్యాక్ ఫైర్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అంటే దే విల్ సరే ఎప్పుడో ఒకసారి ఇస్తున్నాము జస్ట్ ఫర్ బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నామని అలాంటి ఉండొచ్చు. కానీ ప్రతిరోజు జంక్ ఫుడ్స్, స్విగ్గీ, జొమాటో ఇలాంటివి మటుకి బయట నుంచి తెప్పించుకొని తినడము, ఇలాంటి మటుకి ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా మంచివి కాదన్నమాట. సో ఇలాగా మనం జంక్ ఫుడ్స్ నుంచి మనం మటుకి దూరంగా ఉండాలి. అంటే దాని మటుకి అడ్వాంటేజెస్ అన్నది పిల్లల్లో బాగా చెప్పాలి. వాళ్ళకి మనం మటుకి ఒక ఎగ్జాంపుల్లా ఉండాలన్నమాట. మన ఇంట్లో కూడా ఎవరు కూడా పెద్దోళ్ళు కూడా జంక్ ఫుడ్స్ ఏవి మటుకి తినకుండా ఇంట్లో కూడా స్నాక్ ఫుడ్స్ అయితే హెల్దీ స్నాక్స్ అయితే చేసి వాళ్ళని జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంచాలి. థ్యాంక్ యూ. పిల్లల్లో ఫీవర్ అన్నది కామన్గా వస్తూ ఉంటుంది. చాలా యూజువల్గా ది మోస్ట్ కామన్ ఓపీడీలో మేము చూసేది ఏంటంటే ఫీవర్. సో ఫీవర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 98% ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ మటుకి వైరల్ ఫీవర్స్. సో ఇలాంటి వైరల్ ఫీవర్స్ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. అంటే అవి వాటంతటిగా అవే ఒక 3-4 డేస్లో అవి మటుకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫీవర్ అన్నది